ఒక పెద్ద సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నప్పుడు వాటిని కనీస స్థాయిలో అందుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ అలా కాకుండా జరగలేదంటే మాత్రం పరిస్థితి తీవ్రంగా మారిపోతుంది. ది రాజా సాబ్ విషయంలో కలిగిన అసంతృప్తి ప్రభాస్ అభిమానులు ఇప్పుడప్పుడే మర్చిపోయేలా లేరు. రిలీజ్ అయిన 12 రోజుల తర్వాత దర్శకుడు మారుతిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఫ్రెష్ ట్రోలింగ్స్ మొదలుపెట్టారు. విడుదలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలు, ఎలివేషన్స్ అన్ని బయటకు తీసి కొత్తగా ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేకపోయినా కోపాన్ని చల్లార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం యావరేజ్ అయినా ఇన్ని విమర్శలు వచ్చేవి కాదు. కానీ డిజాస్టర్తోనూ 200 కోట్లు వసూలు చేయగలిగే సత్తా ఉన్న డార్లింగ్ స్టామినాని వృధా చేశారంటూ ఫ్యాన్స్ ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. ఇదంతా గడిచిపోయిన గతం. ఇప్పుడు మారుతి తన మీద తగ్గిపోయిన నమ్మకాన్ని 0 నుంచి సృష్టించుకోవాలి. కేవలం ఒక ఫ్లాప్ తోనే ఎవరి క్యాలిబర్ ని అంచనా వేయలేం. కానీ కమ్బ్యాక్ కి ఎలాంటి కథ అవసరమో ముందు దాన్ని గుర్తించాలి. మృగరాజు పోయాకే గుణశేఖర్ ఒకడు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. అఖండాకు ముందు బోయపాటి సీను తీసిన వినయ విధేయ రామ ఏమైందో చెప్పాల్సిన పని లేదు. వివి వినాయక్ ట్రాక్ రికార్డ్ పట్టించుకుని ఉంటే చిరంజీవి ఖైదీ నెంబర్ 150 వచ్చేది కాదు. ఇదేదో మారుతిని సమర్థించే ప్రయత్నం కాదు. శూన్యం నుంచి వెలుగులోకి ఎలా వెళ్ళొచ్చో చెప్పడానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అసలు అనౌన్స్మెంట్ లేని వరుణ్ తేజ్ సినిమా మారుతి డైరెక్ట్ చేస్తున్నాడనే ప్రచారం కూడా గాసిప్స్ లో నుంచే పుట్టిందే. రాజాసాబ్ వల్ల మరో సమస్య వచ్చింది. సాహో లాగా హిందీ మార్కెట్ లో డీసెంట్ రెవెన్యూస్ వచ్చి ఉంటే డ్యామేజ్ తగ్గేది. కనీసం రాధేశ్యామ్ లాగా అక్కడక్కడ ఆడి ఉంటే ఓకే అనుకునే పరిస్థితి ఉండేది. కానీ అవేవీ జరగలేదు. సంక్రాంతికి కాంపిటీషన్ ఉన్నవని దెబ్బ తీయటానికి భావిస్తే రివర్స్ లో అవే హిట్ అయిపోయి రాజాసాబ్ బోల్తా కొట్టడం ఊహించని షాక్. త్వరలోనే కొత్త సినిమా ప్రకటన ఇస్తానని చెబుతున్న మారుతి చిరంజీవి కోసం ఒక సబ్జెక్ట్ రాసుకున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అది జరగకూడదని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారట. ఇలా జరగడానికి ప్రధాన కారణం ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో మారుతి ఎక్స్ఎక్స్ పోటీ పడి ఇచ్చిన ఓవర్ ఎలివేషన్స్, వీళ్ళ నెంబర్లు చెప్పేయడం, ప్రభాస్ ని డైనోసార్లతో పోల్చడం లాంటివి మేలు కన్నా చేటు ఎక్కువ చేశాయి. ఇప్పుడు ఫ్యాన్స్ వీటిని ఆయుధంగా వాడుకొని ఎక్స్ లో మాటల దండయాత్ర చేస్తున్నారు. రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్ లాంటి కల్ట్ డైరెక్టర్స్ తమ సినిమా ఎంత గొప్పగా వస్తున్నా అతిగా చెప్పుకోరు. కానీ మారుతి ఈ విషయంలో లైన్ దాటేశారు. అందుకే ఇప్పుడు ట్రోలింగ్ కి చవి చూడాల్సి వస్తుంది. చూస్తుంటే ఇప్పుడు అప్పుడే ఈ వేడి చల్లేరేలా లేదు. కొద్ది రోజులు భరించక తప్పదు.